విధులకు సరిగ్గా రాకుండా సంస్థలో ఉద్యోగులుగా ఉంటూ వేరే కొలువు చేసే వారిపై కఠిన చర్యలకు సింగరేణి సిద్ధమైంది. ఎన్నాళ్ళంటే చెల్లింది కానీ ఇక ముందు చెల్లదని విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. 3 ఏళ్లలో వరుసగా ఏడాదికి కనీసం 100 పని దినాలు చేయని వారిని ఇకపై ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేస్తోంది. ఇదే అంశంపై సమగ్ర వివరాలతో మా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్. గైర్హాజరైనటువంటి ఉద్యోగుల తొలగింపుకు సింగరేణి చర్యలు చేపట్టింది. పనికి రాని పని చేయలేనటువంటి కార్మికులు ఇతర ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిపై వేటు వేసి తొలగించేందుకు అన్ని రకాల చర్యలకు సిద్ధమైంది. ఏదైతే కంపెనీలో ఉన్నటువంటి అంటే ఏడాదికి కనీసం 100 పని దినాలు కూడా లేని అంటే విధుల్లోకి రానటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ జాబితాను తయారు చేసింది. 3 ఏళ్ల పాటు కనీసం ఏడాదిలో 100 మస్టర్లు కూడా లేనటువంటి కార్మికులను పూర్తిగా తొలగించేందుకే యాజమాన్యం సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. ఇలా దాదాపుగా మొత్తం 180 మంది దాకా ఉన్నారని తేలింది. వారిపై వేటు వేసి వారిని పూర్తిగా తొలగించేందుకు చర్యలు చేపడుతోంది. అంటే ఇది ముందుగా వారికి అంటే ఒక ఏడాదిలో రానప్పుడు వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం చేసింది. ఆ తర్వాత 2 ఇంక్రిమెంట్లు అంటే మరుసటి సంవత్సరం కూడా ఇదే విధంగా కనీసం 100 మాస్టర్లు లేని కార్మికులు ఇతర ఉద్యోగులకు 2 ఇంక్రిమెంట్లు కట్ చేయడం. ఇక తప్పని పరిస్థితుల్లో 3వ ఏడాది కూడా అదే విధంగా 100 మాస్టర్లు లేనటువంటి వారిని చూసి ఇక తొలగించాలని నిర్ణయించింది. ఈ విధంగా మొత్తం అన్ని బావుల్లో చూసుకుంటే సింగరేణి పరిధిలో 180 మంది దాకా ఉన్నారు. అంటే కొత్తగూడెంలో చూసుకుంటే 20 మంది ఉన్నారు. అలాగే మణుగూరులో 6 ఉన్నారు. భూపాల్పల్లిలో 40 మంది ఉన్నారు. బెల్లంపల్లిలో 2, బందమరిలో 12 మంది, శ్రీరాంపూర్లో అయితే అత్యధికంగా 55 మంది ఉన్నారు. ఇక రామగుండం 1, 2, 3 మొత్తం కలిపి 34 మంది ఉన్నారు. అంటే రామగుండం 1లో 20 మంది, 2లో 8 మంది, అలాగే రామగుండం 3 ఏరియాలో 16 మంది ఉన్నారు. అలాగే ఎన్టీపీపీ జైపర్లో 1 ఉన్నారు. వీళ్ళంతా కలిపి 180 మంది దాకా ఉన్నారు. ఈ జాబితాను ఎవరైతే కనీసం ఏడాదికి 100 పని దినాలు కూడా లేని విధులకు హాజరవ్వకుండా గైర్హాజరవుతున్నారు. ఈ 180 మందిని తొలగించనుంది సింగరేణి. ముందుగా కార్మికులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చింది. అయినా కూడా ఫలితం కనిపించలేదు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన తర్వాత ఇక ఫలితం లేదు, వీరు విధులకు హాజరు కావట్లేదు, డిసిప్లినరీ యాక్షన్ కింద వీరిని విధుల నుంచి తొలగించేందుకు సింగరేణి యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది. అంటే ఇందులో చాలామంది చూసుకుంటే కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారే, వారసత్వ ఉద్యోగాలుగా వచ్చిన వారంతా కూడా పని చేయలేక పనికి రాక చాలామంది కనీసం ఏడాదిలో 100 మాస్టర్లు కూడా లేకుండా ఉన్నారు. అలాగే వీరు అదే సమయంలో వేరే కంపెనీల్లో కూడా పనిచేస్తూ ఉండడం, సింగరేణికి రాకపోవడం, సింగరేణిలో విధులు నిర్వహించకపోవడం చూసి సింగరేణి యాజమాన్యం చాలా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కూడా వీరందరినీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అన్ని చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు ఏదైతే రూపొందించిన జాబితా ప్రకారం వారందరికీ కూడా త్వరలో ఈ తొలగింపు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనుంది. అలాగే వీరంతా కూడా అంటే కుటుంబ సభ్యులతో చెప్పి అలాగే కౌన్సిల్ ఇచ్చినా కూడా పరిస్థితి మార్పు రావట్లేదు, వీరిలో కూడా మార్పు రావట్లేదు, ఆబ్సెంటిజం అనేది కొనసాగుతోంది. కాబట్టి ఈ చర్యలు చేపడుతున్నట్టుగా సింగరేణి యాజమాన్యం చెబుతోంది. విధులకు రాకుండా విధులకు గైర్హాజరవుతున్నటువంటి వీరందరి వల్ల కూడా సంస్థకు ఆర్థిక భారం పడుతోంది సింగరేణి యాజమాన్యం చెబుతోంది. ముఖ్యంగా ఏదైతే బొగ్గు ఉత్పత్తికి కూడా విఘాతం ఏర్పడుతోందని సింగరేణి భావిస్తుంది. అలాగే సింగరేణి యాజమాన్య సంస్థ ఏదైతే అందిస్తున్నటువంటి ప్రయోజనాలను వీరు వాడుకుంటున్నట్టుగా చెప్తోంది. ముఖ్యంగా వైద్య సేవలు అంటే సింగరేణి ఆసుపత్రిలో వీరు కానీ వీరి కుటుంబ సభ్యులు కానీ
వైద్య సేవలు తీసుకోవడం, అలాగే రిఫరల్ మీద హైదరాబాద్ ఆసుపత్రిలో హైదరాబాద్ కూడా వెళ్ళి వైద్య చికిత్సలు వీళ్ళు ఉచితంగా పొందుతున్నారు. అలాగే ఈ ఇతర ప్రయోజనాలు అంటే వీరంతా కూడా కొంతమంది క్వార్టర్స్లో వినియోగిస్తుంటున్నారు, అంటే విధులకు రాకుండా క్వార్టర్స్ను కూడా వినియోగిస్తున్నారు. అలాగే ఉచితంగా విద్యుత్, గ్యాస్, ఇంటి కోసం గ్యాస్ కూడా వినియోగించుకుంటున్నారు. ఏదైతే ఏడాదికి కనీసం 100 మాస్టర్లు కూడా లేకుండా విధులకు రాకుండా ఇవన్నీ ప్రయోజనాలు సింగరేణి కార్మికుల కోసం అందించే ప్రయోజనాలన్నీ పొందుతున్నారు. కాబట్టి వీరిపై కఠినంగా ఉండాలి, తొలగింపు ఒక్కటే మార్గం అని చెప్పేసి భావించి సింగరేణి యాజమాన్యం వీరిని తొలగించాలని నిర్ణయించింది. ఎక్కువగా వీరంతా కూడా వారసత్వంగా వచ్చిన ఉద్యోగాలు పొందిన వాళ్ళే, సంస్థలో పని చేయలేక అలాగే అదే క్రమంలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు మిగతా కంపెనీల్లో పనిచేసేవారు ఈ విధంగా విధులకు దూరంగా ఉంటున్నారు. కనీసం ఏడాదిలో 100 మాస్టర్లు 100 పని దినాలైనా చేయాల్సి ఉంది. కానీ 100 పని దినాలు చేయకుండా మిగతా చోట్ల పనిచేస్తూ కూడా సంస్థ అందించే ప్రయోజనాలను ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి వీరి మీద వేటు వేయడానికే సింగరేణి సిద్ధమైంది. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.